హాయ్ రా. హాయ్ రా, ఎక్కడికి వెళ్తున్నావు? పక్క ఊర్లో పని ఉంది, వెళ్ళొస్తా సాయంత్రం. ఆహా, ఇంతకేం పని రా? పెదనాన్న ఏదో పని చెప్పాడు. ఇందుకే నీకు విషయం తెలుసా? ఏంట్రా అది? మన మెయిన్ సెంటర్ లో ఒక సూపర్ మార్కెట్ ఉంది కదా, ఆ, అది ఆనంద్ గారికి ఆరోగ్యం బాగోట్లేదట, అమ్మేస్తారట. అరే ఎలాగైనా మనం కొందాంరా దాన్ని. అది మన స్థాయికి తగ్గిందేనా? అది సుమారు 50 లక్షలు ఉంటుంది. అది నీకు అంత సీన్ ఉందా? అరే పర్వాలేదురా, అప్పు తెచ్చైనా మనం ఎట్లాగైనా దాన్ని తీసుకుందాంరా. సరే, నువ్వు సాయంత్రానికి కూడా మాట మార్చుకోకుండా ఉంటే నేను పని చూసుకొని వస్తా. ఒకసారి షాప్ ఓనర్తో మాట్లాడదాం. సరే సరే రా, ఈ లోపు నేను కూడా ఒకసారి ఆలోచించుకుంటా మరి. డబ్బుల గురించి ఆలోచిస్తా ఉండు, నేను వెళ్ళి సాయంత్రం వస్తాను. సరే మామ, నేను ఈ లోపల ఆలోచించుకుంటాలే కానీ జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరా. ఇదే వెళ్ళు షాప్ ఓనర్. సార్ ఉన్నారంటవరా? ముందే ఉంటారు, హెల్త్ బాగోట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే, ఎలాగైనా కన్విన్స్ చేయాలరా సార్ని. సార్ సార్ ఎవరు? నమస్తే సార్, నా పేరు డేవిడ్ అండి. డేవిడ్ అంటే? అదే సార్, మన వీధి చివరిలో ఉన్న చివరి షాప్ నాదేనండి. డేవిడ్ నువ్వా? రండి రండి, లోపలికి రండి, కూర్చోండి కూర్చోండి. బాగున్నారా సార్? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగున్నాను బాబు, ఇప్పుడు కాస్త పర్వాలేదు. డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు ఎక్కువగా. నెల రోజుల నుంచి మీరు షాప్కి వస్తారేమని చూస్తున్నానండి, మీరు రావటం లేదు కదా. ఇంకా నేను షాప్కు రాను బాబు, డాక్టర్లు నన్ను ఎక్కువగా పని చేయొద్దన్నారు. అందుకే ఇంకా షాప్ అమ్మేద్దామనే నిర్ణయానికి వచ్చాను. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. అవును సార్, ఆ విషయం తెలిసింది. మిమ్మల్ని ఒక సహాయం అడుగుదామని వచ్చానండి. చెప్పు డేవిడ్, పర్వాలేదు, ఎటువంటి సహాయమైనా చేస్తాను. సార్, మీ షాప్ సెంటర్లో ఉంది కదా, చాలా బాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను నడుపుతున్న షాప్ అంత గిరాకీ లేదు. నేను కష్టపడి ఎదగాలనుకుంటున్నాను. మీ షాప్ నాకు అమ్మితే నేను అభివృద్ధి చేసుకుంటాను. ఇలా అంటున్నాని ఏమనుకోకు డేవిడ్, ఆ షాపు చాలా విలువైంది, దాన్ని నువ్వు కొనలేవు. ఎందుకంటే ఆ షాపు అమ్ముతా అన్న మరుక్షణం నుండి నాకు కావాలి అని చాలామంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి చివరిగా వచ్చింది నువ్వే. నువ్వు చాలా మంచివాడివి డేవిడ్, చాలా బాగా కష్టపడతావు కూడా. ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ అది నేను నీకు ఇవ్వలేను. ఆ షాప్ గురించి ఎమ్మెల్యే దగ్గర నుండి కూడా రికమెండేషన్ ఉంది. అది ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎవరికి అమ్మొద్దని కండిషన్ కూడా పెట్టారు. మీ షాపుని కొనాలనుకునేవారు చాలామంది ఉన్నారు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నాలాంటి పేదవాడు ఆశపడటం తప్పే అని తెలిసినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా సార్. నాకు తెలిసి మీరు కూడా ఈ స్థాయి నుంచే పైకొచ్చుంటారు. నాలాంటి వాడు ఎదగాలని ఆశ ఉన్న విధి సహకరించదు. నువ్వు మాట్లాడే తీరు, నువ్వు కష్టపడే విధానం నాకు తెలుసు డేవిడ్. నీలాంటి వాడి చేతికి నా షాప్ వెళ్తే బాగుంటుందనే నమ్మకం నాకు ఉంది. నీకు కావాలంటే ఒక సలహా ఇస్తా. ఆ షాప్ గురించి 3 వ్యక్తులు పోటీకి పడుతున్నారు. ఒకరు ఎమ్మెల్యేకి చెందిన వ్యక్తి, మరో 2 బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళని నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే ఆ షాప్ నీకు ఇచ్చేస్తా. చాలా థ్యాంక్స్ అండి, మీరు నాపై చూపిన నమ్మకానికి. నేను చాలా చిన్నవాడిని, నా దగ్గర పేరు డబ్బు ఏమీ లేవు. నిజానికి మాట్లాడితే మన ఊరిలో ఉన్న పెద్దవాళ్ళకి నేను ఎవరో కూడా సరిగా తెలియదు. అలాంటిది నేను వాళ్ళతో పోటీ పడటం చాలా కష్టం. నేను ఎంత కష్టపడుతున్నా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాను. ఉన్నదాంతో సరిపెట్టుకుంటాను సార్. వెళ్ళొస్తాను సార్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. అన్నయ్య, ఈ రోజైనా చర్చికి రావచ్చు కదా. లేదురా, నాకు షాప్లో వర్క్ ఉంది, కుదరదమ్మా. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి చర్చికి రావడం మానేస్తున్నావేంటన్నయ్య? ఏంటన్నయ్య ఎప్పుడు అడిగినా షాప్లో పని ఉందంట. లేదురా, అయినా మీరు అందరూ వెళ్తున్నారు కదా, సరిపోద్దులే. డేవిడ్, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని పనులున్నా అందరం కలిసి చర్చికి వెళ్ళాలి. లేదమ్మా, ఈరోజు నాకు కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుంది, నేను తప్పకుండా షాప్కి వెళ్ళాలమ్మా.
అట్లా కాదు నాన్న, అందరం కలిసి చర్చికి వెళ్తేనే కదా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించేది. బైబిల్లో జోసెఫ్ గారి కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడిందో మనందరం కలిసి చర్చికి వెళితే మన కుటుంబం కూడా ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది నాన్న. దేవుడు కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. నీవు కూడా ఈరోజు విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడుపు, ఖచ్చితంగా నీవు కూడా ఆశీర్వదించబడతావు. అమ్మా, నీకు అసలు అర్థం కావట్లే. మన పరిస్థితి ఏం బాగలేదు. ఎంత వీలైతే అంత ఎక్కువగా సంపాదించడం చాలా అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి ఈరోజు చర్చికి రావడం నాకు అస్సలు కుదరదు. నేను షాప్కి వెళ్తాను. లేదు డేవిడ్, విను, ఆగు. ఏంటమ్మా అన్నయ్య సంపాదించడం కోసం చర్చికి రావడం మానేస్తున్నాడు? సమయం వచ్చినప్పుడు దేవుడే తనను వెలుగులోకి నడిపిస్తాడు. లేరండి, వెళ్దాం మనం. అన్నయ్య కోసం కష్టపడుతుంది నిజమే, కానీ దేవుడికి దూరం అవుతున్నాడని గమనించడం లేదు. సరే ఫాదర్కి వెళ్ళి చెప్దాం పదా. ఫాదర్, ఫాదర్, ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. బాగున్నారా? ఎలా ఉన్నాయి మీ స్టడీస్? బాగున్నాయి ఫాదర్. ఒక విషయం చెప్పాలి ఫాదర్. ఏంటి చెప్పండి. ఒకసారి పద ప్లీజ్. ఏంటి చెప్పండి ఇప్పుడు. అదే ఫాదర్, డేవిడ్ అన్నయ్య గురించి. అవును, డేవిడ్ ఈ మధ్య చర్చికి రావడం లేదు, కనిపించడం లేదు. ఎందుకు? అన్నయ్య ప్రతిరోజు షాప్కి వెళ్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడం లేదు. అమ్మ నేను ఎంత చెప్పినా కానీ చర్చికి రావడమే మానేశాడు. మీరే ఏదో ఒకటి చేయాలి. డేవిడ్ కష్టపడటం మంచిదే, అలాగని ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకపోతే ఎలా? అలాగని చర్చికి రాకపోవడం కూడా మంచిది కాదు. దేవుని ఆశీర్వాదం తనకు అవసరమే కదా. మీరు వెళ్ళి డేవిడ్ని నా దగ్గరకు రమ్మని చెప్పండి, నేను తనతో మాట్లాడతాను. సరే ఫాదర్. మా మా అమ్మ ప్రేయర్ చేసుకుంటుంది. ఏంటన్నయ్య? నేను షాప్కి వెళ్తున్నారా? ఈరోజు చాలా బిజీ. వచ్చేసరికి సాయంత్రం చాలా లేట్ అవుతుంది. నీకు ముందే చెప్పా కదా ఈరోజు కాలేజ్కి వెళ్ళాలని. గుర్తుందిరా, కానీ ఈరోజు చాలా అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలిరా. నా ఫ్రెండ్కి చెప్పారా, వాడు చూసుకుంటాడులే. నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుంది, అమ్మో చెప్పు. సరేలే. హాయ్ అన్నయ్య. హాయ్ రా. కాలేజీలో అంతా ఓకేనా? అంతా ఓకే అన్నయ్య. నీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంట్రా అది? ఈ సంవత్సరం మా కాలేజీలో టాపర్ని నేనే. సో ప్రౌడ్ ఆఫ్ యూ రా, చాలా సంతోషం. అందుకే నువ్వు వస్తే బాగుండేది. ఏం పర్వాలేదులే నాన్న, అంతా మంచిగా జరిగిందిగా. ఇంతకీ వీడేడి? అదిగో వస్తున్నాడు. ఏంట్రా ఏమైంది? రే, కాలేజ్ ప్రిన్సిపాల్ నేను పిలిచింది చెల్లేదో కాలేజ్ టాపర్ వచ్చిందని కాదురా. మరి ఇప్పటిదాకా ఫ్రీగా చదివింది, ఇకపైన స్టడీస్కి చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు రా. ఓ అవునా? ఓ అవునా? ఏం పర్వాలేదురా, ఎంత ఖర్చు అయినా చదివించేద్దాం. ఉన్నదంతా ఒక చెల్లి చదువుకే ఖర్చు చేస్తే మిగతా ఇద్దరు చెల్లెల గురించి ఆలోచించావా? ఓహ్ అవును కదా, అది నిజమేలే. డేవిడ్, దేని గురించి ఆలోచించుకో, ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. సరే అమ్మా. వాళ్ళు ఉంటారంటవా? ఉంటారు. ఏ రకంగా నేను చెల్లికి సీట్ ఇప్పించాలరా. నమస్తే సార్. నమస్తే. నా పేరు డేవిడ్ అండి, తను నా చెల్లి. ఓకే చెప్పండి. నా చెల్లి ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయిందండి, మంచి ర్యాంక్ కూడా వచ్చింది. మీరు కూడా చూడండి. ఓకే, మంచి మార్కులు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు?
మెడిసిన్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే, మంచి ఆలోచన అమ్మా. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్కి అదే కరెక్ట్. అందుకే నా చెల్లిని మీ కాలేజీలో జాయిన్ చేపిద్దామని వచ్చాను సార్. మా కాలేజీలోనా? సారీ అండి, ఇప్పటికీ అన్ని సీట్లు అయిపోయాయి. తను అడిగిన బ్రాంచ్లోనే కాదండి, మిగతా అన్ని బ్రాంచ్లో కూడా సీట్స్ అయిపోయాయి. సార్ ప్లీజ్ మీరే పెద్ద మనసు చేసుకొని నా చెల్లికి సీట్ ఇప్పించండి. మీరు ఈ సహాయం చేస్తే తన భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ చెల్లి మంచి స్టూడెంట్ అండి, కాదంటలేదు. తనలాంటి స్టూడెంట్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదండి. ఆల్రెడీ సీట్స్ అన్ని ఫిల్అప్ అయినాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు సాయం చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను. సరే సార్, వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. నేను చెప్పినట్టుగా మా కాలేజీలో అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, కానీ ఒక్క సీట్ మాత్రం హోల్డ్లో ఉంది. దాన్ని ఒకరు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఎవరు సార్ అతను? మేము వెళ్ళి బతిలాడుకుంటాము. మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఆయన ఎవరికి చెప్తే ఆ సీటు వారికి కేటాయించడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యే గారిని ఒప్పించగలిగితే ఆ సీటు మీకే ఇస్తాను. ఎందుకంటే మీ చెల్లి మంచి స్టూడెంట్, తనని వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకే ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను, అంతమించి నేను ఏం చేయలేను. థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎలాగైనా ఎమ్మెల్యే గారిని ఒప్పించి వస్తాం. ఓకే. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. డేవిడ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నావు? ఉన్నాను ఫాదర్, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నా డేవిడ్. రా, ఇలా నీతో మాట్లాడాలి. ఏమైంది డేవిడ్, చర్చికి రావడం లేదు? ఫాదర్, కొంచెం వర్క్ ఎక్కువ అవటం వల్ల రాలేకపోతున్నానండి. సండే కూడా కుదరటం లేదు నీకు? నిజం చెప్పాలంటే ఫాదర్, సండే రోజే నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందండి. ఆదాయం కూడా కొంచెం ఆ రోజే ఎక్కువ వస్తూ ఉంటుందండి, అందుకనే కుదరటం లేదు ఫాదర్. ఈ లోకంలో బ్రతకాలంటే అందరూ కష్టపడి పనిచేయాల్సిందే, దాంట్లో తప్పు లేదు. మరి ఆత్మపరంగా బలపడాలంటే ఎలా? అందరూ ఈ లోకంలో బ్రతకటం కోసం కష్టపడుతూనే ఉంటారు, సమయాన్ని వారి కోసం హెచ్చిస్తూనే ఉంటారు. కానీ దేవుని రాజ్యం కోసం ఎవరూ ఆలోచించరు, సమయాన్ని దేవుని కోసం ఎవరూ హెచ్చించరు. నీలాంటి యువకులు దేవుని రాజ్యం కోసం పని చేయటం ఇష్టపడతాడు. దేవుని పని కోసం మనం ఎంత కష్టపడితే దేవుడు మన విషయమై అంత సంతోషిస్తాడు. లేదు ఫాదర్, చర్చికి రావాలని నాకు ఉంటుందండి. కష్టాలన్నీ బాగా పెరిగిపోయాయి. చెల్లి చదువుకి సరిగా సహాయం లేదు. అభివృద్ధి అంటారా వ్యాపారంలో, అది సరిగా లేదు. దేవుని యొక్క సహాయం చూస్తే అక్కడ సరిగా దొరకటం లేదు. కష్టాలన్నీ నాకే వస్తున్నాయి. ఇంట్లో ఒక్కడనే కష్టపడుతూ ఉన్నాను కాబట్టి కుదరట్లేదండి. నీకు దేవుని సహాయం అందడం లేదని దేవునికి దూరం అవుతూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు డేవిడ్. సమయం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీ విషయంలో కూడా అలానే జరుగుతుంది. బాధపడకు డేవిడ్. ఆ సమయం ఎప్పుడు వచ్చిందో ఫాదర్? మీ నాన్నగారు ఒక ఉపదేశిగా దేవుని సేవ చేశాడు. దేవునికి తన జీవితాన్ని అర్పించాడు. కనీసం నువ్వు నీ జీవితాన్ని, నీ సమయాన్ని దేవునికి కేటాయించలేకపోతున్నావు. ఏమో ఫాదర్, అవన్నీ నాకు తెలియదు. నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. హలో, అరే ఎక్కడున్నావురా? చెప్పరా. మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. చిన్న పని నుండి బయటికి వెళ్ళా. వస్తున్నా. ఎక్కడున్నావు? గ్రౌండ్లో ఉన్నా. వస్తున్నా, ఉండు. తొందరరా, గ్రౌండ్లో ఉన్నా. సరే. ఏమమ్మా? హాయ్. హాయ్. ఏమైందిరా, పొద్దున్న నుంచి కనపడలేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం అనుకున్నాగా. ఏం కాదులే, చిన్న పని నుండి బయటికి వెళ్ళా. అయినా మన ఎమ్మెల్యే గురించి తెలిసిందేగా. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించరు. ఎప్పుడు వెళ్తే ఏముంది?
ఏమోరా కాలేజ్ ప్రిన్సిపల్ అయితే అడగమన్నాడు కదా, మనం వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూద్దాం. అయినా నాకు ఒక డౌట్ రా, ఎమ్మెల్యేకి నీ గురించి ఏమీ తెలియదు, మరి నీకు ఎలా సహాయం చేస్తాడు అనుకుంటున్నావు? ఏమోరా, నా పరిస్థితి అంతా ఆయనకి వివరిస్తా, ఆయన అంగీకరిస్తే మంచిదే కదా. అయినా నా చెల్లి చదువు కోసం నేను ఎవ్వడి కాళ్ళన్నా పట్టుకుంటా. అయినా మన నియోజకవర్గంలో నీకులాగా చాలామంది కష్టాలు ఉన్నాయి, కానీ అందరి కష్టాలు తీరవుగా. అట్లీస్ట్ ఎమ్మెల్యే దగ్గర పనిచేసే అన్న ఉండడం వల్ల అయినా మనకి ఎమ్మెల్యేని కలిసే అవకాశం వచ్చింది. మామ, ఎమ్మెల్యేని కలిసే అవకాశం నీ వల్లే వచ్చింది కాబట్టి చెల్లికి కనుక సీట్ వస్తే వాడు వీడి కాళ్ళు పట్టుకోవటం కాదు, నీ కాళ్ళు పట్టుకుంటా, సరేనా? మనకు ఎలాగో చదువు రాదు, అట్లీస్ట్ చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ కొద్దిగా హ్యాపీనెస్ అయినా మనకు ఉంటుంది. పోదాం. అన్నా, ఎవరు? తరుణ్ నువ్వా? రా లోపలికి రా. ఏంట్రా తరుణ్, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారన్నా, మీరు ఎలా ఉన్నారు? అంతా మంచే. సార్ని పిలుస్తా ఉండు. సార్. ఏంటమ్మా? అన్న మొన్న చెప్పే కదన్నా, వాళ్ళే వీళ్ళు. అవునా, ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదే నేను. నమస్తే సార్. నమస్తే. నా పేరు తరుణ్ సార్, వీడు నా ఫ్రెండ్ డేవిడ్. మన ఊర్లోనే ఇక్కడ చిన్న కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అవునా, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. అదే సార్, పెద్దగా బయట తిరగడం, ఎవరికి పరిచయం కూడా లేదు. అదేంటి, వ్యాపారం చేసేటప్పుడు నలుగురితో కలిసి ఉండాలి కానీ ఎవరితో కలవకుండా ఉంటే అదేలా? ఏదో ఒక సమస్య వస్తుంది, అప్పుడు ఎవరో ఒకరు సహాయపడాలి కదా నీకు. అదే సార్, ఇప్పుడు అలాంటి సమస్య వచ్చింది, అందుకే మీ దగ్గరకు వచ్చాను. అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ నాతోనే స్టార్ట్ చేసావన్నమాట. సరే, విషయం ఏంటో చెప్పు మరి. సార్, నా పేరు డేవిడ్ అండి. మా కుటుంబంలో నేను, మా అమ్మగారు, మా చెల్లి ముగ్గురు ఉంటామండి. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా కుటుంబ భారం మొత్తం నా మీదే పడింది. ఇక్కడే మన ఊరిలో చిన్న కిరాణా షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నానండి. సార్, నా చెల్లి బాగా చదువుతుందండి. ఇక్కడే మన ఊరిలో ఉన్న కాలేజీలో తనకు సీట్ ఇప్పిస్తే తన భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుంది. కాలేజీకి వెళ్తే ప్రిన్సిపల్ గారు ఒకటే సీట్ ఉందన్నారు, అది కూడా మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళకే ఇస్తానన్నారు. దయచేసి మా చెల్లికి సీట్ ఇప్పించండి. ఏది, మన కాలేజ్ సీటే కదా? అవునన్న, ఆ సీటే. ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పేశాం కదా. అవునన్న, అది కన్ఫర్మ్ అయిపోయింది, వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాం మనం. ఆల్రెడీ అయిపోయిందమ్మా సీటు, వేరే వాళ్ళకి చెప్పేసాము. అరే నువ్వు కొంచెం ముందర ఉంది తమ్ముడు, ఆల్రెడీ అమౌంట్ కూడా మాట్లాడేసాం. ఎంత అమౌంట్ మాట్లాడావు బాబు? 10 లక్షలు మాట్లాడమన్నా. 10 లక్షలు నువ్వు కట్టగలవా బాబు? లేదు సార్, అంత డబ్బు నేను కట్టలేను, నా దగ్గర లేవు. ఎలా తమ్ముడు, మన స్థాయిని బట్టి మనం ఉండాలి. అసలే పేదరికంలో ఉన్నాము. నీ అన్న అనుకుని ఒక మాట చెప్తా విను. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి చెల్లి చదివించడం అంత అవసరమా? చదువు అయిపోయినాక మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ డబ్బు అవసరం. ఇదంతా అంత అవసరమా? ఎక్కడి నుంచి తెస్తావు చెప్పు? అందుకే చదువు అనిపించేసేయి, మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేయి, నీకు కూడా కొంచెం భారం తగ్గిద్ది. అది అర్థమైందా తమ్ముడు? సరే సార్, వెళ్తాం. చూడు తమ్ముడు, ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉండమాకు. అప్పుడప్పుడు వచ్చి మన వాళ్ళతో కలిసి మన పార్టీ పనులు కూడా చేస్తూ ఉండు. ఇలాంటి పెద్ద పెద్ద పనులు కాకపోయినా కొంచెం చిన్న చిన్న పనులు కూడా జరుగుతూ ఉంటాయి. సరే, వెళ్తాం సార్. అక్క, క్రిస్మస్ షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం మనం? ఇప్పుడు ఎందుకు లేరా ఖర్చు? అన్నయ్య నీ సీట్ కోసం కష్టపడుతున్నాడు కదా. అంతే అంటారా? అంతే కదా. సరే. అయినా అక్క, కొత్త కాలేజ్ కదా, ఎలా ఉంటుందో ఏంటో కొంచెం భయంగా ఉంది. ఏం కాదు లేరా, భయపడకు. అయినా కొన్ని రోజులు అయిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఏమైంది అన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు? చెల్లి సీట్ కోసం వెళ్ళావు కదా, ఏమైంది? సారీ రా, నేను మీకోసం ఏం చేయలేకపోతున్నాను.
నీ సీటు కోసం ఎమ్మెల్యే గారిని అడిగితే ఇవ్వడం కుదరదన్నాడురా. అయ్యో అవునా, ఈ కాలేజీ కాకపోతే వేరే కాలేజీలో ప్రయత్నం చేద్దాం అన్నయ్య, ఏం బాధపడకు. నేను బాధపడుతున్న అందుకు కాదురా, నీకు సీట్ ఇవ్వకపోయినా నేను బాధపడేవాడిని కాదు. కానీ మన పేదరికాన్ని అవమానించారు అంటే పేదవాళ్ళు చదువుకోవద్దా, ఉన్నత స్థాయికి రాకూడదా? ధనవంతులు మాత్రమే చదువుకొని ఉన్నత స్థాయికి రావాలా? వాళ్ళు నాయకులే కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. నీలాంటి ఆడపిల్లల్ని చదువు ఆపేసి పెళ్లి చేసి పంపించాలంట. అంటే ఆడపిల్లలకి చదువుకునే అర్హత లేదా? ఏమైంది డేవిడ్, ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఎప్పుడు ఉండేదే కదా. పేదవాళ్ళుగా పుట్టడం మనం చేసిన తప్పు. పేదవాళ్ళకి సమాజంలో విలువే లేదు. బాధపడకున్నానా, ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. మన సమయం వచ్చినప్పుడు దేవుడే అన్నీ చక్కదిద్దుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేనికి భయపడొద్దు నాన్న, మనకి ఒక సమయం వస్తుంది. దేవుడు ఏడి దేవుడు? బాగా చదువుతున్న నా చెల్లి ఇప్పుడు చదువుకు దూరమైంది. ఏం తప్పు చేసిన తాను? పేదవాళ్ళుగా పుట్టడం మనం చేసిన తప్ప? అంటే ధనవంతులు మాత్రమే చదువుకోవాలా? దేవుడు ఎందుకని ఈ విధంగా పేద ధనిక అనే వ్యత్యాసం చూపటం? నాన్న, దేవుడికి మనుషుల మధ్య వ్యత్యాసం చూడటం రాదు. ఎందుకంటే దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాకపోతే వాళ్ళ పనితీరుని బట్టి ప్రతిఫలం ఉంటుంది. మీకు సమయం వస్తుంది, మీ సమయం అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఇలా దేవుణ్ణి నమ్ముకొని ఎప్పుడూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తూ ఉండలేను. నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముతా. నాలా కష్టపడే వాళ్ళకి దేవుడి పేరు చెప్పి నిరుత్సాహపరచొద్దు. ఎదలోని బాధంత కడతేరునా, ఏనాడు కరిగేను ఈ యాతన. ఎదలోని బాధంత కడతేరునా, ఏనాడు కరిగేను ఈ యాతన. ఓ దైవమా ఇది న్యాయమా, కనరాని తీరాల దరి చేర్చుమా. ఓ దైవమా ఇది న్యాయమా, కనరాని తీరాల దరి చేర్చుమా. ఎదలోని బాధంత కడతేరునా, ఈనాడు కరిగేను ఈ యాతన. నిన్ను తలవని నిమిషము లేనే లేదు, నీ ప్రార్థన చేయకుండా గడిపింది లేదు. ఏమై
ఎడబాసితివా కరిగిపోతున్నవి నే కన్న కలలు అంధకారమవుతున్నవి అన్ని దారులు ఆశలు ఆవిరై పోతున్నవి అడి ఆశలే నిలువున కాల్చుతున్నవి ఓ దైవమా ఇది న్యాయమా కరుణించవా నీ కృప చూపవా ఓ దైవమా ఇది న్యాయమా కరుణించవా నీ కృప చూపవా ఎదలోని బాధంత కడతేరునా ఈనాడు కరిగేను ఈ యాతన ఎదలోని బాధంత కడతేరునా ఈనాడు కరిగేను ఈ యాతన ఓ దైవమా ఇది న్యాయమా కనరాని తీరాల దరి చేర్చుమా ఓ దైవమా ఇది న్యాయమా కనరాని తీరాల దరి చేర్చుమా హలో హలో ఎవరండి? నేను ఆనందరావు గారిని. సార్ మీరా? బాగున్నాను డేవిడ్, మీరు బాగున్నారా? డేవిడ్, ఆ సూపర్ మార్కెట్ విషయమై నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. సార్ చెప్పండి సార్. సూపర్ మార్కెట్ తీసుకుంటా అన్నావు కదా, అది నీకే ఇద్దామని చెప్పి నేను కూడా నిర్ణయించుకున్నాను. అదేంటి సార్, నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవ్వనన్నారు కదండి. అవును డేవిడ్, వాస్తవానికి అప్పుడు నువ్వు ఎవరు ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదు. ఇంతకుముందే మీ అమ్మగారు ఫోన్ చేశారు, అప్పుడే తెలిసింది నువ్వెవరు. అందుకే సూపర్ మార్కెట్ ఇక నీకే ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. సూపర్ మార్కెటే కాదు, నీకు ఇక మీదట ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను ఎప్పుడైనా ఫోన్ చేసి అడగచ్చు. నీకు ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా నేను నీకు తోడుగా ఉంటాను. ఓకే. హలో హలో డేవిడ్, నేను ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నా. సార్ మీరా? మీ చెల్లికి మా కాలేజీలో సీట్ కన్ఫర్మ్ చేశాం. మీ చెల్లిని తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేయించండి. అదేంటి సార్, మొన్న నేను వచ్చి అడిగినప్పుడు కుదరదన్నారు కదా, ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలన్నారు. లేదు బాబు, ఇంతకుముందు మీ అమ్మగారు నాకు ఫోన్ చేశారు, అప్పుడే మీరు ఎవరో నాకు తెలిసింది. నాకేం అర్థం కావట్లేదు సార్, చాలా ఆశ్చర్యంగా ఉంది మొత్తం. నేను మీకు పర్సనల్గా సీటు కేటాయిస్తున్నాను. అవునా? మీకోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడను. మీకు ఎవరి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ఉంటాను బాబు. ఏం అర్థం కావట్లేదు. అమ్మా అమ్మా, ఏమైందండి, ఎందుకలా కంగారుగా ఉన్నావు? అమ్మ ఎక్కడుంది? అర్జెంట్ పిలువండి. ఏమైందండి, ఎందుకలా కంగారుగా ఉన్నావు? అమ్మ ఎక్కడుంది? అమ్మ పడుకుంది. అమ్మని అర్జెంట్ పిలువు, మాట్లాడాలి. అమ్మా అమ్మా. డేవిడ్, అమ్మా ఇట్రా, నీతో మాట్లాడాలి.
అమ్మా ఏమైంది డేవిడ్, ఎందుకు అలా కంగారుగా ఉన్నా? అది ఏమైంది నాన్న, చెప్పు. అమ్మా నేను బాగానే ఉన్నాలే కానీ ముందు నాకు ఇది చెప్పు. నిన్నటిదాకా చెల్లి సీటు కోసం చాలా కష్టపడ్డాను. చాలామంది దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని బ్రతిలాడానమ్మా, ఎవ్వరూ సహాయం చేయలేదు. షాప్ కోసం యజమాని కాళ్ళు కూడా పట్టుకోవాలనుకున్నా, నా మీద కనికరం కూడా చూపించలేదు. దానివల్ల మానసికంగా చాలా కుంగిపోయానమ్మా, చాలా ఏడ్చాను కూడా. ఈరోజు వాళ్ళే నాకు ఫోన్ చేసి చెల్లికి సీట్ ఇస్తానన్నారు. యజమాని అయితే ఏం ఆశించకుండా షాప్ కూడా ఇచ్చేస్తానన్నాడమ్మా. అదేంటో నేను బతిలాడినప్పుడు ఇవ్వనన్నారు, ఇప్పుడు ఇస్తానంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. షాక్ అయ్యానమ్మా. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎప్పుడు ఇంటి నుంచి బయటకు రావు కదా, ఫోన్ చేసి ఒక్క మాట చెప్పగానే వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదమ్మా. అదంతా నిజమే. వాళ్ళు నా మాటకు ఎందుకంత విలువిచ్చారో తెలుసా? మీ నాన్న చేసిన దేవుని సేవను గుర్తించి ఇదంతా వాళ్ళు మనకు చేశారు. అవునా? నాన్న వల్ల ఇదంతా జరిగిందా? మేమే చిన్నతనంలో చనిపోయిన నాన్నని ఎప్పుడో మర్చిపోయాం. అటువంటిది వాళ్ళు ఇప్పటి వరకు గుర్తుపెట్టుకొని ఇవన్నీ మనకు చేస్తూ ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదమ్మా. అవును, ఆ ఘనత మొత్తం దేవునికే సాధ్యం. చాలామంది నీలాగే భ్రమపడి దేవుని కరుణ మా మీద లేదు అని దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని విడవడు. ఇప్పుడు నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆనాడు మీ నాన్నగారు దేవుని సువార్తను ప్రకటించి దేవుని మార్గంలో ముందుకు నడిపించారు. మీ నాన్న అందరిలా లోక ఆశల కొరకు, తన కుటుంబం కొరకు బ్రతకలేదు. దేవుని రాజ్యం కొరకు పరుగులు తీశాడు. దేవుని పని కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావైనా బ్రతికైన క్రీస్తు అని దేవుని పని కొరకు ఆరాటపడ్డారు. దేవుని సువార్తను ప్రకటిస్తే చంపేస్తామని బెదిరించినా కూడా మీ నాన్నగారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని సువార్తను ప్రకటించారు. మీ నాన్న ధైర్యాన్ని చూసి నిజ దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది ఇప్పటికీ దేవుని మార్గంలో పయనిస్తున్నారు. ఇది నచ్చని కొంతమంది ఒకరోజు రాత్రి మీ నాన్న సువార్తను ప్రకటించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో చంపేశారు. అంత మంచి మనిషిని చంపేశారా? ఎవరో చెప్పమ్మా, వాళ్ళంతా చూస్తా వెళ్ళి. వాళ్ళు డేవిడ్, నువ్వు ఆవేశపడకు. ఇలా జరుగుతుందని మీ నాన్నగారికి ముందే తెలుసు. అందరూ ఆయన అసహించుకుంటారని, ఆయన చంపబడతారని ఆయనకు ముందే తెలుసు. కానీ దేవుని సువార్త ఎక్కడ ఆపబడకూడదని ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళారు. తను నాతో ముందే చెప్పారు, తన చావుకు కారణమైన వారిని తను చనిపోయిన తర్వాత ఆవేశంతో ఏమీ చేయొద్దని. దేవుని పని కొరకు ఒక్కరు ప్రాణత్యాగం చేసిన ఆ ప్రాణత్యాగం ఎంతో మందిలో విశ్వాసాన్ని నింపుతుందని మీ నాన్నగారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను త్యాగం చేశారు. అంతా కాదమ్మా, వాళ్ళెవరో చెప్పు, వాళ్ళని చంపేస్తా. నీవు వాళ్ళని చంపి హంతకుడిగా మారదాం అనుకుంటున్నావా? మీ నాన్నగారి ఉద్దేశం మనం హంతకులుగా మారటం కాదు, దేవుని బిడ్డలుగా హతసాక్షులుగా మారటం మన లక్షణం. అదే మన లక్ష్యం కావాలి. అమ్మా, నువ్వు చెప్పిన తర్వాత నాన్నగారు ఏంటో అర్థమైంది. దేవుని యొక్క విలువ తెలిసింది. నేను కూడా నాన్నగారి వాళ్ళ సేవ చేసి ఒక హతసాక్షిగా మారటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తాను. నీకు తోడుగా మేమందరం కూడా దేవుని కోసం పనిచేస్తాం అన్నయ్య. సంతోషం అమ్మా, పదండి. దేవుని పని కొరకు హతసాక్షులుగా మారటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఏంటి ప్రిన్సిపాల్ గారు, ఆ సీటు మా వాళ్ళకి కావాలని చెప్పారు కదా, మీరేంటి అలా చేశారు? సార్ మీకు ముందుగానే కేటాయించాను సార్ ఆ సీటు, కానీ వాళ్ళకు కూడా అదే విషయం చెప్పాను. ఆ తర్వాత తెలిసింది సార్ వాళ్ళు నాకు ఎంత కావాల్సిన వాళ్ళు. పూర్వ పేరు లేని అనామకులు, వాళ్ళు నీకు కావాల్సిన వాళ్ళ ఏంటి? సార్ వాళ్ళు అనామకులు కాదు సార్,
మీకంటే నాకంటే చాలా గొప్పవాళ్ళు. నేను ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేని, నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళ? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా మీకు? అవును సార్, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీకు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఎవరో నాకు తెలిసాకే వాళ్ళకి సీటు కేటాయించడం జరిగింది సార్. ఇంక నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను సార్. నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే చాలా ఇబ్బందులు పడతా, గుర్తుపెట్టుకో. మా అంటే ఏం చేస్తారు? నా ఉద్యోగం తీసేస్తారు. వాళ్ళ కోసం నా ఉద్యోగమే కాదు సార్, నా ప్రాణాలు సైతం ఇస్తా. సార్, మీకు ఒక విషయం చెప్తా, అర్థం చేసుకోండి. వీలైతే వాళ్ళకి సహాయం చేయండి, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండండి. ఇది మీకే మంచిది. సరే, ఇంత బిల్డప్ ఇస్తున్నావు కదా, ఊరికే తెలుసుకోవాలని వాళ్ళు ఎవరో చెప్పు. సార్, మీ దగ్గర డబ్బు అధికారం ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వారు. వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు. మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళ నాన్న చూపిన మార్గంలో నడిచిన వాళ్ళే. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఉంటా. ఎదలోన కొలువున్న నా యేసయ్యా, ఏనాడు వీడని నా దైవమా. ఎదలోన కొలు